ఈరోజు టాపిక్ ఏంటంటే మొన్నే చేసుకున్నాం మనం వేణు స్వామి గురించి వీడియో. ఈరోజు కూడా ఆయన పెద్ద సంచలనమైన వీడియోలు నేను చూస్తుండగా రిలీజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏం చెప్తున్నారు అంటే తమిళనాడులో మళ్ళీ ఎన్నికలు వచ్చే ప్రమాదం ఉంది, మళ్ళీ 2 నెలల తర్వాత అయినా 4 నెలల తర్వాత అయినా ఖచ్చితంగా ఎలక్షన్స్ వస్తాయి, ఆ మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటి అంటే ప్రముఖ తెలంగాణకి సంబంధించి రాజకీయ నాయకుడు అరెస్టుకు గురయ్యే ప్రమాదం ఉంది. తెలంగాణలో సంచలన మార్పులు. మూడోది, మే 25న రాజకీయ నాయకుడు అవ్వచ్చు లేదా సినిమా నాయకుడు అవ్వచ్చు, ప్రముఖ నాయకుడు సంచలన డెత్ ఉంది, సంచలనంగా చనిపోతాడు ఆయన. అది చాలా దేశానికి పనికొచ్చే నాయకుడు, గొప్ప నాయకుడు, మనందరికీ తెలిసిన నాయకుడు. సినిమా ఆయన అవ్వచ్చు లేదా రాజకీయంగా కూడా ఉండొచ్చు. ఆయన చావు మాత్రం ఉంది. అది ఏరోప్లేన్ ప్రమాదంలో జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈయనకి కనిపించినప్పుడు ఆ మనిషి ఎవడో కనిపించడా? ఏమండి, ఈయనకి ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు ఆ మనిషి ఎవడో కూడా కనిపించాలిగా. కనిపిస్తే జాగ్రత్త తీసుకుంటే అసలు మే దాకా అసలు ఏరోప్లేన్ ఎక్కకుండా ఉంటాడు. గోల్లేని పని. అంతేకాకుండా ఢిల్లీలో బాంబులు పెట్టడం, ఉగ్రవాదుల సంచారం, ఉగ్రవాదుల వల్ల నష్టాలు, భూకంపాలు, ఇట్లాంటివన్నీ, ప్రళయాలు, ఇలాంటివన్నీ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అవ్వదు, కానీ అక్కడ మాత్రం రాష్ట్రపతి పరిపాలన వచ్చేది మాత్రం ఖాయం. అక్కడ ముఖ్యమంత్రికి ఎవరు కొనసాగకుండా ఉండే విధంగా ఎక్కువ ఎదురు తిరగటాలు, గొడవలు, రాజకీయ కుట్రలు ఎక్కువగా జరుగుతాయి. మమతా బెనర్జీ మాత్రం ముఖ్యమంత్రి అవ్వదు, కానీ ఇలాంటి ఎదురుదాడులు ఇలాంటివన్నీ ఉంటాయి, ఇలాంటి సంచలనాలు ఉంటాయి. అందుకని అక్కడ రాష్ట్రపతి పరిపాలన వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో ఢిల్లీలో పెను మార్పులు, తుఫాన్లు, భూకంపాలు, నక్సలైట్ల దాడులు, నక్సలైట్లు లేరు కదా, ఎవరు ఉగ్రవాదుల దాడులు, లేదంటే ఇలా బాంబు బెదిరింపులు, ఇలాంటి సంబంధించినవన్నీ ఉంటాయి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. బుద్ధి జ్ఞానం కనుక ఆయనకుంటే నేను చెప్పేది ఒకటే, దయచేసి నెగటివ్ కాకుండా మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఎలా ముందుకెళ్తుంది, ఎవరు గొప్పవాళ్ళుగా ముందుకెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు, ఎవరు రాజకీయాలు చక్క ప్రశాంతంగా చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు అంటే పక్కవాడు చేసుకోవడనే ఒక అర్థం. పోని ఇలాంటి వార్తలు ఏమన్నా ఉంటే దయచేసి చెప్పండి స్వామి, వేణుస్వామి. అంతేగాని ఇట్లాంటివి చెప్పకండి. మీకు దమ్ము గనక ఉంటే, మీకు గనక నిజంగా గట్స్ ఉంటే గనక మీరు మీ ఇంట్లో నెగటివ్ ఏంటో చెప్పండి ఫస్ట్. మీరు ఎన్నాళ్ళు బతుకుతారు? మీ వైఫ్ పాపం ఆవిడ అమాయకురాలు, ఆవిడ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు, ఏరోప్లేన్లు ఎక్కుతుంటారు, దిగుతుంటారు, కార్లు ఎక్కుతుంటారు, దిగుతుంటారు. ఆవిడకి ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా? మీ కూతురు ఉంటే కనుక ఆవిడకి ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయా? ముందు మీ ఇంట్లో ఏం జరుగుతాయో అవి చెప్పండి. పోని మా అందరిళ్లలో మీకెందుకు? ఎందుకు నేను ఇన్నిసార్లు పట్టుబట్టి అంటున్నానంటే, ఎప్పుడు చెప్పినా ఆయన పేర్లలో మళ్ళీ ABCDVERS ఇలాంటి నెంబర్లన్నిటికీ పెను ప్రమాదాలు అని చెప్తుంటాడు. అప్పుడు బాధ కలుగుతుంది. ఉన్న వాళ్ళందరూ, మనకు తెలిసిన వాళ్ళందరి పేర్లు దాంట్లోనే ఉంటాయి. నెగిటివ్ ఎందుకు చెప్పాలి అసలు? నిన్ను చెప్పమని ఎవడు అడిగాడు అసలు? నిన్ను జాతకం వచ్చి చెప్పమని ఎవడని అడిగాడా? ఎవరు అడిగినప్పుడు ఎందుకు చెప్తారు అసలు జాతకాలు బయటకు వచ్చి? మీకేం సంబంధం? ఒక్కొక్కళ్ళు పుట్టిన టైం ఇంకో రకంగా ఉంటుంది. ధనుసు రాశి అంటే ఆ రాశిలో ఉన్న టైం ప్రకారం, ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, వాళ్ళు పుట్టిన నిమిషాన్ని బట్టి ప్రకారం, వాళ్ళ గడియాల ప్రకారం అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కాకుండా ఒక్క ధనుసు రాశి అందరూ ఊడ్చిపెట్టుకుపోతారు, ఎస్ఎన్ లెటర్ అందరూ తుడిచిపెట్టుకుపోతారు, విఎన్ లక్ష కాళ్ళు విరుగుతాయి, చేతులు విరుగుతాయి, అవి విరుగుతాయి, ఇవి విరుగుతాయి. ఇది ఇంత దరిద్రంగా జాతకం చెప్తున్నాడంటే ఆయన. ఇప్పుడు ఎక్కేవాడు, ఫ్లైట్ ఎక్కేవాడు రాజకీయ నాయకుడు అన్నాడు కదా, ఆయన భయపడి చేస్తాడు. సినిమా వాళ్ళంటే వాళ్ళు భయపడి చేస్తారు. తమిళనాడులో పాపం విజయ్ గారు శాంతం ఎక్కకముందే ఏంట్రా ఈయన బలనాయన పండితుడు, ఆయన ఈయనకు చెప్పాడు ఇప్పుడు 2 నెలలు ఉంటానా ఉండనా నేనని ఆయన టెన్షన్ పడాలి. మమతా బెనర్జీ కనుక భాష వచ్చి ఎవరితో చెప్పించుకుని ఉంటే, నేను ముఖ్యమంత్రి ఎప్పటికీ అవునా, అవ్వకపోతే మాత్రం రాష్ట్రపతి పరిపాలన వస్తున్నా అంటే ఏం ఎదురు దాడి చేయాలి, మనం ఎలా టార్గెట్ చేయాలి, వీళ్ళని ఈ ప్రభుత్వాన్ని ఎలా గద్దదించాలి అని చెప్పి వాళ్ళకి వాళ్ళే అనుకుంటూ ఉంటారు.
అందుకని నెగిటివ్ ఒపీనియన్ మీకు ఎలాగో ఉంది కాబట్టి వేణుస్వామి గారు, నేను కూడా చిన్న చిన్న వాళ్ళతో టార్గెట్ చేసి పెట్టుకుంటే ఎలా చెప్పండి? మీతోనే టార్గెట్ చేస్తున్నాను. నెగిటివ్ మాన్పేసి పాజిటివ్గా మీరు అందరి జాతకాలు చెప్పండి, అందరూ హ్యాపీగా ఉంటారు. మిమ్మల్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉండదు, గురువుగా అంగీకరిస్తాం. అంటే మంచి చెప్తే అని కాదు, ఎవరికైనా చెప్పండి. మీకు బలానే నెలలో మంచి జరుగుతుందమ్మా, ఇప్పుడు గడియలు బాగున్నాయి, చక్కగా చేసుకోండి అంటే ఎవరికన్నా మనశ్శాంతి. అంతేగాని నువ్వు చేస్తావు, నువ్వు లేవు, వాడు చేస్తాడు, వీడు ఎయిర్ప్లేన్ కూలుతుంది, వాడు మే నెలలో పోతాడు, వీడు జూలై నెలలో పోతాడు, ఉగ్రవాదులు రాని వాడికి కూడా ఓహో అయితే జాతకం ప్రకారం జూన్ జూలై ఆగస్టు నెలలో బాగుంది అనుకుంటా, అయితే మనం అప్పుడే బాంబు దాడి చేద్దాం, అప్పుడే మనం ఏదైనా విమానాలు కూలుద్దాం, లేకపోతే ఎప్పుడన్నా విమానాల ప్రమాదాలు జరిగే అవకాశాలన్నీ జూన్ జూలై ఆగస్టులో ఉన్నాయట. అంటే చేసే వాళ్ళందరూ దీని జాతకం చెప్తున్నాడు ఆ ఉగ్రవాదులకి ఏమన్నా? వాళ్ళందరూ బలానా వేణుస్వామి జాతకం చెప్పాడురా, ఈ 3 నెలలు మనకి అవకాశం అంట, మనకి కలిసి వచ్చే టైం అని చెప్తున్నాడు ఆయన, అయితే అప్పుడే పోదామని చెప్పి అందరూ వస్తారు. ఎవరు నేను చెప్పిన మాటలు తప్పుగా తీసుకోవద్దు దయచేసి. జాతకాలు చెప్పేటప్పుడు మాత్రం మీకు హక్కు లేదు అని చెప్తున్నాను. నెగిటివ్ చెప్పే హక్కు మీకు లేదు, ఏ నక్షత్రాన్ని బట్టైనా. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు పూజలు చేయించుకో, ఇంకోటి చేయించుకో నువ్వు చెప్పచ్చు. వాళ్ళు మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నారంటే అప్రమత్తం చేయటంలా ఉన్న మైండ్ను కూడా తీసి పడేస్తున్నాడు. నా జాతకం గురించి నాకేం డౌట్ లేదు, అసలు నేను జాతకాలే నమ్మను. కానీ ఉన్న మైండ్ ఉద్యోగాల కోసం పోరాడతారా, పిల్లల చదువుల కోసం పోరాడతారా, వాడు ఉద్యోగాల కోసం చేస్తారా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు చూసుకుంటాడా? ఈ వేణుస్వామి బయటకు వచ్చి మీకు కాలు ఎరుగుతుంది, చేయిలు ఎరుగుతాయి, పైల్స్ కూడా జాతకాల ప్రకారం వస్తాయి అని చెప్తుంటే నాకు మొన్న నవ్వొచ్చింది. అది పరిస్థితి అయింది. ఇక మారడు, ఎప్పటికీ మారడు అనమాట. ముందు మీ జాతకం, మీ నెగిటివ్ చెప్పండి. ముందు మీరు ఎన్నాళ్ళు బతుకుతారో చెప్పండి, మీరు ఏమెక్కితే కూలుతాయో చెప్పండి, మీ ఫ్యామిలీ ఏంటో చెప్పండి. ఊళ్ళో వాళ్ళకి వచ్చి మాత్రం పిచ్చ జాతకాలు చెప్పద్దు దయచేసి. ఎవడు తప్పుగా అనుకున్నా నాకేం బాధ లేదు.